రాజమండ్రిలో పెద్దపులి హల్చల్ ఎర్రంపాలెం నుంచి కూర్మాపురం వెళ్లింది పెద్దపులి. ఓ పాడుపడిన ఇంట్లో రాత్రంతా పెద్దపులి ఉన్నట్లుగా తెలుస్తోంది. బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. తప్పించుకుని ఆ పులి పారిపోయినట్లుగా తెలుస్తోంది. పొలాల్లో ఆ టైగర్ పరుగులు తీసింది. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు అధికారులని చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా పెద్దపులి అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తూ ఉంది. ప్రతిరోజు తన మార్గాన్ని మారుస్తూ ఎవరికి చిక్కకుండా తిరుగుతోంది. అటవీ శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా పులి మాత్రం కేవలం తన అడుగు జాడలను మాత్రమే వదిలి వెళ్తోంది. తాజాగా ఇది ఎర్రంపాలెం నుంచి కూర్మాపురం వైపు చేరడంతో స్థానికులు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. కూర్మాపురంలోని ఒక పాడుపడిన ఇంట్లో పులి రాత్రంతా గడిపినట్లుగా సమాచారం. కుక్కలు మొరగడంతో స్థానికులు అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించడం జరిగింది. అయితే అధికారులు అక్కడికి చేరుకునే లోపే పులి అక్కడి నుంచి తప్పించుకుని పొలాల్లోకి పరుగులు తీసినట్లుగా సమాచారం. దానిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధికారులు. మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇంతవరకు చిక్కడం లేదు, దొరకడం లేదు. మరోవైపు పులి ఎక్కడ ఉందన్న సమాచారం తెలియగానే జనాలు భారీగా తరలి వచ్చేయడం కూడా అధికారులకు కొంత సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రజలు వస్తే తట్టుకోలేమని చెప్తూ ఉన్నారు. పులిని బంధించడానికి బోను, మిగతా సామగ్రి రెడీగా ఉంచారు. కానీ దొరక్కపోవడం మాత్రం స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పులి చాలా నష్టం చేస్తుంది. పులి దాడిలో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. గత 6 రోజుల్లో 4 ఆవులు, 2 గేదెలు, 6 లేగ దూడలు పులి పంజాకు బలయ్యాయి. సీతానగరం, రాజానగరం, మండపేట మరియు రాయవరం మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు పులి భయంతో ఇళ్ల నుండి బయటకు రావటానికే భయపడిపోతున్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. ఆ సిచ్యువేషన్ ని సమీక్షించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పులిని పట్టుకోవడానికి జాతీయ స్థాయి నిపుణుల బృందాన్ని రప్పించారు. పులి కదలికలను కనిపెట్టడానికి థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.